ఇప్పుడు వరకు ఊళ్ళో ఉంటేనే బతికామా? ఊళ్ళో వాళ్ళు తెచ్చుకొచ్చి పెడితే బతికామా? మనకేమైనా రోజు పొద్దున్న మధ్యాహ్నం ఒకడు భోజనం పెట్టాడా? మన ఆదాయం మనం తిన్నాం, మనం కష్టం మనం తిన్నాం. అన్నం ఉంటే ఓ రోజు వండుకుని తిన్నాం, అన్నం లేకపోతే పస్తులున్నాం. అంతేగాని ఊర్లో ఉన్నవాడు ఎవడో పట్టుకొచ్చి ఓ ముద్ద పెట్టలేదు. అలాంటి వాడు మన పోషించినవాడు, మనకు అన్నం పెట్టినోడు, వాడికి భయపడేదేంటండి? మన కష్టార్జితం మనం తిన్నప్పుడు మన విశ్వాసాన్ని, నమ్మిన విశ్వాసాన్ని ప్రకటించడానికి లోకానికి భయపడాల్సిన అవసరము లేదా? దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ధైర్యంగా నువ్వు క్రీస్తును ప్రకటించగలిగితే, ధైర్యంగా నువ్వు లోకానికి క్రీస్తును చాటి చెప్పగలిగితే, ధైర్యంగా లోకంలో నేను క్రీస్తు బిడ్డని ప్రకటించగలిగితే, నీ ద్వారా నీ కుటుంబం ద్వారా నీ యొక్క కుటుంబం వారు, నీ ఇంటి వారు ద్వారా నీ గ్రామము రక్షింపబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ భయపడి రహస్య క్రైస్తవుడిగా ఉండిపోతే పరలోక రాజ్యానికి పోవడం అసాధ్యం. అది పరలోక రాజ్యం వెళ్ళడం. ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా చెప్పాడు, లోకంలో నన్ను ఒప్పుకోవాల్సిందే. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు ఎక్కడైనా సరే, వాళ్ళే కాదు, ఈరోజు మీతో కూడా మాట్లాడుతున్నాను, సమాజంలో ఎక్కడైనా సరే నేను క్రైస్తవునని చెప్పుకోవడానికి సిగ్గుపడొద్దాం, నేను క్రీస్తు బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గుపడొద్దాం. ఎక్కడైనా సరే అవకాశం ఉంటే ప్రార్థన చేయడానికి సిగ్గుపడద్దా. ఒకరోజు నేను వైజాగ్ చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్తే చెన్నై రైల్వే స్టేషన్లో కూర్చున్నాను. చాలామంది జనాంగం కూర్చున్నారు, వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. కూర్చొని నేను ఏదో వీడియో చూస్తుంటే ఒక దైవజనుడు వాక్యం చెబుతున్నాడు. నువ్వు దేవుని నిమిత్తం సిగ్గుపడుతున్నావేమో అన్న మాట మాట్లాడుతాడే వాక్యం చెప్తున్నాడు. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఈ మాట ఆయన ప్రస్తావన తీసుకొచ్చాడు. వెంటనే నా మనసులో 2 ఆత్మలు కొట్టుకోవటం మొదలెట్టారు. నువ్వు కూడా అలాంటి వాడివే అన్నాడు ఒకడు. ఇంకోటి అన్నాడు కాదా అంటున్నాడు. ఇంకొకడు అన్నాడు ఒకవేళ నువ్వు అలాంటి వాడు కాకపోతే ఇప్పుడు మోకరించి ప్రార్థన చేయి. ఎక్కడ? రైల్వే స్టేషన్లో. ఈడంటాడు నేను చేయనకుండావా, నేను చేస్తానంటాడు. ఈడు మధ్యలో నేను నలిగిపోతున్నాను. ఇప్పుడు చేయాలా పోవాలి? చుట్టూ జనం ఏం చేయాలా? చూసిన వాళ్ళు అందరూ సిగ్గిపోయి ప్రార్థన చేసేసుకున్నాడా అంటారేమో, చూసిన వాళ్ళు నవ్వుతారేమో. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను అలా భయపడుతున్నాను. కడకే ఇక పరిశుద్ధాత్మని గెలిపించాలన్న ఉద్దేశంతో నేను ఎందుకు చేయను, నేను ఎవరికి భయపడేవాడిని కాదు, లోకానికి జడిసేవాడిని కాదు, అవసరమైతే ఈ చెన్నై కోసం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నానని చెప్పి వెంటనే అక్కడే మోకాలు చేసేసి ఇంచుమించు 15 నిమిషాలు ప్రార్థన చేశానండి. చెన్నై పట్టణం అంతా దేవా నీ రాజ్యం కొరకు సిద్ధపడాలని. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. లోపల ఇది కారణం ఏంటంటే లోపల దెబ్బలాడేసుకుంటున్నారు. ఎవరిని గెలిపిద్దాం మరి? సాతాన్ని గెలిపించాలా, యేసు ప్రభువుని గెలిపించాలా? యేసునే గెలిపించాలి కదా, పరిశుద్ధాత్మను గెలిపించాలి కదా. వెంటనే మోకాలు వేసి ప్రార్థన చేశాను. అప్పుడు మనసు ప్రశాంతం అనిపించింది. దేవానికి స్తోత్రం నాయన. హల్లెలూయా. నేనంటే నన్ను లోకానికి భయపడొద్దు, ప్రజలకు భయపడొద్దు, వెలివేసే వారికి భయపడొద్దు. హల్లెలూయా. ఈ లోకంలో మహా చేస్తే వెలివేస్తారు, మహా చేస్తే ఇంకేం చేస్తారండి? చంపేతారు. చంపే అంత మూర్ఖత్వం ఇంకా భారతదేశంలోనికి రాలేదు. హల్లెలూయా. అక్కడక్కడ ఉంది కానీ మణిపూర్ రాష్ట్రంలోనూ ఉత్తరప్రదేశ్లోనూ అక్కడక్కడ ఉన్నాయి కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా చంపేంత మూర్ఖత్వం రాలేదు. అది వచ్చే లోపల మీ విశ్వాసాన్ని 10 మందిలో చాటి చెప్పేసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మహా ఇదేం చేస్తారు? అందుకనే ఒక పాటలో చక్కటి మాట ఉంటుంది, నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది కానీ పాట గుర్తు రావట్లేదు. ఆత్మను చంపక శరీరమునే చంపేవానికి భయపడక. ఆ పాట ఉంటుంది. ఆత్మను చంపక శరీరాన్ని మాత్రమే చంపేవానికి భయపడొద్దాం. శరీరంతో పాటు ఆత్మను కూడా చంపే దేవునికి భయపడు. ఎలాగట? వీళ్ళు దేన్ని చంపగలరు? మహా చంపితే శరీరాన్ని చంపగలరు, దేన్ని చంపలేరు? ఆత్మను చంపలేరు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందులో చక్కటి పాట ఉంటుంది చూడండి. మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి
మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెప్పుడు. నీ ఆస్తి అంతస్తు నీ చందాలు నీ వెంట రావెప్పుడు. నీ వెంట రావెప్పుడు. మార్పు చెందవా, మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ బతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు మహా చంపితే దీన్ని దేని చంపుతారు? నీ శరీరాన్ని చంపుతారు, కానీ దేన్ని చంపలేరు? నీ ఆత్మను చంపలేరు. నీ ఆత్మ ఎప్పుడు ఒకవేళ క్రీస్తు కొరకు మరణిస్తే, ఒకవేళ దేవుని కొరకు నువ్వు మరణిస్తే నువ్వు ఎక్కడ ఉంటావండి? మీకు మంచి మాట చెబుతాను. నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను, ఆ అవకాశం నాకు ఇస్తే బాగుంటుంది ప్రభువా అని. ఏంటో తెలుసా, మీకు మంచి మాట చెబుతాను. ఒకవేళ కలెక్టర్ గారు వచ్చి మాట్లాడుతున్నారు అనుకోండి, ఫస్ట్ లైన్లో కూర్చోాలనుకుంటారా, చివరి లైన్లో కూర్చోాలనుకుంటారా? ఫస్ట్ లైన్. ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంది, మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు, నాయకులందరూ వచ్చారు, అందరూ నాయకులందరూ స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ముందర లైన్లో కూర్చోాలనుకుంటావా, వెనక లైన్లో కూర్చోాలనుకుంటావా? ఆ ముందర లైన్ అందరి దృష్టి మనం ఎవడు వెళ్ళేవాడు అందరూ చూడ. చంద్రబాబు గారు వచ్చారనుకుందా, ముందర లైన్లో కూర్చుంటావా, వెనక లైన్లో కూర్చుంటావా? ముందర లైన్లో. ప్రధానమంత్రి గారు వచ్చారనుకోండి, ముందర లైన్లో కూర్చుంటావా, వెనక లైన్లో కూర్చుంటావా? ముందర లైన్. ఎందుకంటే ఆయన ముందు నుంచి ఇప్పుడు చూసిన టీవీలో చూస్తున్నాం, ముఖాముగ్గా చూసే అవకాశం. ముందర లైన్లో కూర్చుందాం, ప్రాకులాడిపోతాం కదండి. ప్రధానమంత్రుల కంటే, ముఖ్యమంత్రుల కంటే, ఈ లోకాధికారుల కంటే, ఈ లోకంలో ఉన్న సమస్తమైన జనులందరికంటే ఆధారభూతుడు, సమస్తమైన ఆధారభూతుడు, సమస్త సృష్టికర్త, ఆది సంభూతుడు, భూమి ఆకాశం సృజించినటువంటి జ్యోతిర్మయుడైన దేవుడు సింహాసనం మీద కూర్చుంటే ఆయన సింహాసనమునకు ముందర లైన్లో కూర్చోబెడతాడట. ఎవరిని చెప్పట్లేదు, అత సాక్షులు. దేవునికి స్తోత్రం. నేను క్రీస్తు కొరకు చచ్చిపోవడానికైనా సిద్ధపడు. ఎందుకో తెలుసా, క్రీస్తు కోసం చచ్చిపోవాళ్ళకి దేవుడు స్పెషల్ ప్లేస్ పెట్టాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాని క్రీస్తు కోసం నీవు శరీరాన్ని దాచుకోవద్దు, విశ్వాసం దాచుకోవద్దు, లోకానికి భయపడద్దు. లోకంలో మహా తీస్తే ప్రాణాన్ని తీస్తారు, కానీ పరలోక రాజ్యాన్ని నీ దగ్గర నుంచి దూరమా చేయలేరు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మర్చిపోయిన హతసాక్షులు అనే పుస్తకం కూడా తెద్దాం అనుకున్నాను. హతసాక్షుల పుస్తకం కూడా చదవండి మీరు ఎప్పుడైనా వీలైతే. ఇంటికట్టుకెళ్ళి కాదు, మా ఇంటికాడ ఉండి ఈ పుస్తకం కూడా చదవచ్చు. మీరు ఎప్పుడైనా చదవాలనుకుంటే ఈ పుస్తకం కూడా చదవచ్చు. మీ అందరికీ ఇస్తాను, ఇంటికి కాదు, మా ఇంటికాడే. మీరు చదవాలనుకుంటే మీకు టీ ఎట్టిస్తాను, భోజనం పెట్టిస్తాను, ఓ ఫ్యాన్ వేస్తాను, అన్నీ ఇస్తాను, అన్ని స్పెషాలిటీస్ ఇస్తాను. పుస్తకం దగ్గర పెట్టుకుని చదివేసుకుని మళ్ళీ శుభ్రంగా నా బీరువలో పెట్టేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంత ధైర్యంగా ఎలా చెప్పారు, పుస్తకం ఉంది కాబట్టి ధైర్యంగా చెప్పు. పుస్తకం లేదనుకోండి ఏం చెప్తావు? సూర్యనారాయణ గారు ఉండేవారంట, ఆయన ఇలా చేశాడంట, ఆయన ఇలా చేశాడంట అని చెప్పాలి. అప్పుడు ఎవడన్నా అడిగితారా
ఇలా చెప్పావు ఏంట్రా అని అడిగితే మన దగ్గర ఆధారం తప్పు అయిపోయిందంటే క్షమించండి బాబా అన్నాడు. ఇప్పుడు అలాగ అంటాం కూడా, ఎవడైనా వచ్చి నోరు మూసుకు పుస్తకం ఉందని చెప్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుడు, మొట్టమొదటి యూదులు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు, కానీ లోకానికి భయపడ్డారు. లోకానికి భయపడి యేసును విశ్వసించడం మానేసి, అంగీకరించడం మానేసి వారి విశ్వాసాన్ని దాచేసుకున్నారు. రెండవ కారణం జ్ఞాపకం చేస్తాను. 43వ వచనం చూడండి. 43వ వచనం తొందరగా ఈ మాట కూడా చదువుకొని, వారు దేవుని మెప్పు కంటే ఎవరి మెప్పును, మనుషుల మెప్పును ఎక్కువగా కోరుకున్నారు. అది దేవునికి స్తోత్రం. ఎవరి మెప్పు కంటే ఎక్కువగా అంటే వీళ్ళు అనుకుంటున్నారు మనుషులకి నచ్చినట్టు ఉంటే ఉండాలి తప్ప దేవునికి నచ్చినట్టు కాదు. మనం మనుషులను అనుసరించి ఉండాలి తప్ప దేవుని కాదు. వీళ్ళు అనుకుంటున్నారు మన ప్రవర్తన అంతా మనుషులకు నచ్చాలి తప్ప దేవునికి కాదు. కానీ బైబిల్లో ఒక మాట ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. రెండవ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. తొందరగా చదవండి మాట. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. దేవునికి స్తోత్రం. ఎవడు యోగ్యుడు? ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. ఈరోజు నిన్ను ఎవడు మెచ్చుకుంటున్నాడు? నిన్ను ఎవరు మెచ్చుకోవాలండి? చాలామంది క్రైస్తవ భక్తి జీవితంలో వేషధారణ భక్తి ఉంటుంది. వేషధారుని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఖండించాడు. ఆయన ఎందుకో తెలుసా? వీళ్ళు వేషధారణ భక్తి చేస్తారట, కానీ అంతరంగ భక్తి ఉండదట. చూడండి పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందు రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎలాగట? ప్రతివానికి మెప్పు ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వల్ల కలుగుతుంది. దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడు? ఎలా మెచ్చుకుంటాడు? దేన్ని బట్టి మెచ్చుకుంటాడు? నువ్వు చేసిన పనిని బట్టి కాదు, ఆ పని చేయడానికి నీకున్న ఆలోచన బట్టి మెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. అందరు ఎదురుగుండా భక్తి చేస్తారు. ఎవరు లేనప్పుడు భక్తి చేయరు. అందరు ఎదురుగుండా ప్రార్థన చేస్తారు, కానీ ఎవరు లేనప్పుడు ప్రార్థన చేయడం. అందరూ ఉన్నప్పుడు గంటలు తరబడి ప్రార్థన చేస్తారు. అమ్మ ఆరాధన కోసం ప్రార్థన చేయండి అమ్మ అంటే, హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కోసం, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ కోసం, ప్రపంచాన్ని తిరిగి వచ్చేస్తారు. ఈలోపు అసలు ప్రార్థనలు ఎందుకు కూర్చున్నామో మర్చిపోతాం మనం. ఈ ప్రార్థన అంటే ఎక్కడ చేయాలి? ఇంట్లో చేసుకోవాలి. ఇక్కడ చేసేస్తుంటారు. కొంతమంది విస్తారమైన ప్రార్థన చేసేస్తారు, అందరికంటే నేను బాగా ప్రార్థన చేస్తానని చెప్పుకోవడం కోసం. కానీ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ప్రార్థన చేయలేడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. అందరూ ఎదురుకుండా మోకాలు వేసేస్తాడు, ఇంటికాడ మాత్రం చెప్పట్లేదు. మీరు మోకాలు కూడా ఇది ఇంట్లో ఎలా ప్రార్థన చేసుకుంటే ఇక్కడ ఎలా ప్రార్థన ఇక్కడ ఎలా ప్రార్థన చేస్తాడు, ఇంటి కూడా అలాగే ప్రార్థన చేయాలి. పాటలు పాడరా బాబు అంటే కొంతమంది ఏం చేస్తారు, మీ గురించి చెప్పట్లేదు సోమా, నేను టీవీలో వాక్యం చెప్తాను కాబట్టి అందరిని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను, మీరు మాట అనుకోబాకండి. అంటే ఒకవేళ మీరు అలాగ ఉంటే మాత్రం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది పాట పాడరా అంటే అందరూ వచ్చారా, ఇంకా ఎంతవరకు రాలేదు, అందరూ వచ్చారా, అందరూ వచ్చేసిన తర్వాత అప్పుడు ఇప్పుడు ఎవడి కోసం పాడుతున్నాడు పాట చెప్పట్లేదు. మనుషుల మెప్పు కోసం పాట పాడుతున్నాడు. ప్రభు యొక్క వాక్యం అంటాడు, ప్రభు వల్ల మెప్పు కలుగుతుంది. దేని వల్ల ఆయన మెచ్చుకుంటాడు? నీ హృదయాలోచన బట్టి మెచ్చుకుంటాడు. కొంతమంది కానుక ఇస్తారు, కానుక ఇచ్చినప్పుడు చెప్తారు అయ్యగారు. కొంతమంది కానుక వేస్తారు, కానుక వేసినప్పుడు అప్పుడు మా చిన్నప్పుడు ఒక ఆవిడ ఉండేది, కాసు తెచ్చి, కాసులు లేవు దేవునికి స్తోత్రం అని. దాని అర్థం ఏంటి? నేను వేస్తున్నాను బొరు కనబడక కాదు, పాస్టర్ గారు చూడాలా అమ్మ ఏ నువ్వు 2 రూపాయలు అమ్మ సూపర్ 100. కానుక వేసేటప్పుడు మళ్ళీ స్పెషల్ కానుకని 100 రూపాయలు నేను కాబట్టి ఇస్తున్నాను 100 రూపాయలు. ఎవడైనా ఇస్తాడు 100 రూపాయలు నీకు అన్నట్టు 100 రూపాయలు అట్టుకొని చేతులు పెట్టి అయ్యారు పాతం చేయడంటే అందులో వేసేపోరంటే అబ్బే కుదరదు నీకేపా. కారణం ఏంటి? నేను కాబట్టి 100 రూపాయలు ఇస్తున్నాను, నీకు ఎవడైనా నీ ముఖం పెట్టుకుని 100 రూపాయలు మా ఇది ఎప్పుడైనా చూసేవేంటి నువ్వు అన్నట్టు. దేవునికి స్తోత్రం. నేనంటే నువ్వు 100 కాదు కదా లక్షలు ఇచ్చినా పాస్టర్ గారికి తెలియాల్సిన అవసరం లేదు. ఎవరికి తెలియాలి? ఆమేన్ హల్లెలూయా.
రూపాయలు పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేయించుకుంటే అసలు ఒకవేళ ₹1,00,000 కాక దేవునికి ఇవ్వాల్సి వస్తే ఏం చేస్తావు నువ్వు? ఇంటి అమ్మా సూరమ్మా పాస్టర్ గారికి ₹1,00,000 ఇస్తున్నాను నేను కానుక. ఏటో కొన్నా మరి వస్తావా? పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను వస్తావా? ఎంకమ్మా వస్తావా? పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను ఏటో కొన్నా ₹1,00,000 కానుక ఇస్తున్నాను నేను. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నాను, దేవునికి ఇచ్చేది రహస్యం ముందు చూచుచున్న దేవునికి ఇచ్చినట్లు నువ్వు ఇస్తే, ఆయన రహస్యం ముందు చూచుచున్న దేవుడు ఆయన నిన్ను మెచ్చుకుని తగిన ప్రతిఫలాలతో నిన్ను నింపుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. మనుషులు చూడాలని పని చేయొద్దు, మనుషులు చూడాలని ప్రయాసపడద్దు, మనుషులు చూడాలని తాపత్రయపడద్దు. మందిరం తుడిచేటప్పుడు మందిరం తోడాలనుకోండి, ఇప్పుడు అందరూ చూసేది తోడాలంటే ఇప్పుడు ఎప్పుడు తోడాలి? నేను చెప్పట్లేదు. అందరూ వచ్చి కూర్చోదా లేకంటే మందిరం తుడుతాను లేకండి అన్నారా? మరి అంటే కదా అందరూ చూడాలి కదా. మరి ఇప్పుడు మందిరం తుడుతున్నాడు ఎవడో మన అందరికీ తెలియదు, కానీ ఎవరో తెలుసు? దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. రహస్యంగా చేసే పనులు చాలా ఉంటాయి. మందిరం సంఘం ఇంత అభివృద్ధి చెందుతుందంటే, కార్యక్రమాలు ఇంత దీవెనకరంగా జరుగుతున్నాయంటే కనబడుతూ చేసేవాళ్ళు కొంతమంది, చేసే పనులు కనబడేవి కొన్ని, కనబడకుండా చేసే పనులు చాలా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనబడుతూ చేసినవైనా కనబడకుండా చేసేవైనా, రహస్యమందు చేసేవైనా ముందు బహిర్గతంగా చేసేవైనా, నువ్వు ఎలాంటి పని చేసినా ఎక్కడే పని చేసినా ఆయన్నిటిని చూచుచున్నవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆయన నిన్ను యోగ్యునిగా ఎంచేవాడు. మనుషుల మెప్పు కోసం కోరుకోవద్దు, మనుషులు నచ్చాలని కోరుకోవద్దు, మనుషుల దగ్గర అభిమానాన్ని కోరుకోవద్దు, మనుషుల దగ్గర గౌరవాన్ని కోరుకోవద్దు. రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నిన్ను గౌరవించాలని, నీకు ప్రతిఫలం ఇవ్వాలని ప్రభు దగ్గర నుంచి కోరుకుంటే అప్పుడు ఖచ్చితంగా దేవుడు తగిన ప్రతిఫలాలతో నిన్ను నింపుటకు సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, అట్టివానికి మెప్పు మనుషుల వలన కలగదు కానీ దేవుని వలన కలుగుతుంది. హల్లెలూయా. ఎవరి వలన కలుగుతుంది మెప్పు? దేవుని వలన మెప్పు కలుగుతుంది. నేను ఈరోజు దేవుని సంఘములో ఉన్నటువంటి ప్రియమైన సహోదరుడా, నీ విశ్వాసాన్ని ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, నీ భక్తిని ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, నీ పరిచర్యను ఎవరు చూసినా చూడకపోయినా, నీ కానుకను నువ్వెవరు చూసినా చూడకపోయినా, నువ్వు ఇచ్చిన కానుకను సేవకుడు పట్టించుకోకపోయినా, రహస్యమందు చూచుచున్న దేవుడు నువ్వు చేస్తున్న ప్రతి పరిచర్యను చూస్తున్నాడు. రహస్యమందు చూచుచున్న దేవుడు నువ్వు ఇస్తున్న ప్రతి కానుకను చూస్తున్నాడు. రహస్యమందు చూచుచున్న దేవుడు నువ్వు చేస్తున్న ప్రతి పరిచర్యను చూస్తున్నాడు. తగిన ప్రతిఫలాలు నిచ్చుటకు ఆయన ఒకరోజు నిన్ను తన కృపతో నింపుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ విశ్వాసం అందరికి నచ్చాల్సిన అవసరం లేదు, నువ్వు పని అందరికి నచ్చాల్సిన అవసరమో లేదు, అందరు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నవాహు కాలంలో నవాహు ఓడ కడుతుంటే అందరూ పిచ్చుడు అన్నారండి. నవాహుని ఎవడు మెచ్చుకోలేదు. అయినప్పటికీ దేవుడు నవాహు యొక్క భక్తిని మెచ్చుకున్నాడు కనుక నవాహును దేవుడు నూతన జీవితానికి, నూతన తరానికి, నూతన యుగానికి అతన్ని ఆధార పురుషుడిగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీవు విశ్వాసాన్ని ఎవరు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, నీ భక్తిని ఎవరు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నీ భక్తిని నీ ఇంటి వారు మెచ్చుకున్నా నచ్చినా నచ్చకపోయినా, నీ తోటి వారికి నచ్చినా నచ్చకపోయినా, దేవునికి నచ్చే భక్తి చేస్తే నీ జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదంతో నింపుటకు ఆయన సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీకు ఇంకో విషయం చెప్పనా? అబ్రహాము జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము యొక్క విశ్వాసం అండి, అబ్రహాం విశ్వాసము తన భార్యకి నచ్చలేదండి. తన భార్యకి నచ్చలేదు. నచ్చుంటే భార్య అబ్రహాం యొక్క విశ్వాసాన్ని వెంబడించి ఉంటే, అబ్రహాం యొక్క భార్య శారా అబ్రహాం యొక్క విశ్వాసానికి ఇష్టత చూపించుంటే ఏదో పని చేసేది కాదు. ఏం పని చేసింది? ఆగనట్టుకు వచ్చి, ఇదిగో నీ విశ్వాసం అంటున్నావు, నేను ముసల్దాన్ అయిపోతున్నాను, ఇక నాకు పిల్లలు పుట్టరా, కాబట్టి నా దాది అయినటువంటి హాగరును పెళ్లి చేసుకో, తన ద్వారా ఏ పిల్లడు పుట్టినా అది నా బిడ్డగా నేను పరిగణిస్తాను, అది నా బిడ్డగా నేను తీసుకుంటాను అని చెప్పింది. అబ్రహాం పెళ్లి చేసుకున్నాడు, కుమారుని కన్నాడు. కుమారుని కన్న తర్వాత సారా జీవితంలో లేనిపోని శ్రమలన్నీ వచ్చి పడ్డాయి. తర్వాత కొన్నాళ్ళకి దేవుడు అబ్రహామును దర్శించాడు. అబ్రహామును దర్శించిన తర్వాత అబ్రహాముని అంటాడు, అబ్రహాము మళ్ళా సంవత్సరానికి నువ్వు కుమారుని కంటావంటే శారమ్మ గుడారం దగ్గర ఉండి ఏం చేసింది? నవ్వింది.
ఎందుకు నవ్వింది? నచ్చలేదా? ఏమి నచ్చలేదు? అబ్రహాం యొక్క విశ్వాసము నచ్చలేదు. నేను అంటున్నాను, నీ విశ్వాసం నీ భర్తకి నచ్చాల్సిన అవసరం ఏమీ లేదు. నీ విశ్వాసం నీ భార్యకి నచ్చాల్సిన అవసరం లేదు. నీ భక్తిని నీ ఇంటి వారు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నీ భక్తిని నీ తల్లిదండ్రులు నచ్చాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలిగితే, నీ భక్తిని నువ్వు కాపాడుకోగలిగితే ఖచ్చితంగా ఒకరోజు నీ ఆశలు నెరవేర్చి, నీ కోరికలు నెరవేర్చి, నీ సంతృప్తికరమైనటువంటి హృదయంతో ఆయన నింపుటకు సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ భక్తిని కాపాడుకో. వాళ్ళు చూడడం లేదని, వీళ్ళు చూడడం లేదని, వాళ్ళు మెచ్చుకోవట్లేదని, వీళ్ళు మెచ్చుకోవట్లేదని, వాళ్ళకి నచ్చట్లేదని, వీళ్ళకి నచ్చట్లేదని నీ భక్తిని మార్చుకోవద్దు. నీ భక్తిని మార్చుకోవద్దు. లోకం కోసం భక్తిని మార్చుకోవద్దు. లోక ప్రజల కోసం నువ్వు భక్తిని మార్చుకోవద్దు. దేవునికి ఇష్టమైన భక్తి చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవునికి నచ్చిన భక్తి చేద్దాం. దేవుడు అంగీకరించేటువంటి భక్తి చేద్దాం. ఆయన వలన మనం మెప్పు పొందుదాం. ఆయన వలన మనం కృప పొందుదాం. ఆయన వలన ప్రతిఫలం పొందుదాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేను చేసేది ప్రభువు అనుకోగలిగితే ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి పరిచర్య అయినా చేయడానికి సిద్ధపడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. మనం పరిచర్య చేయలేకపోతున్న కారణం ఏంటంటే లోకం కోసం చేస్తున్నాం, ప్రజల కోసం చేస్తున్నాం, కానీ దేవుని కోసం చేయలేకపోతున్నాం. ఈరోజు దేవుని కోసం నువ్వు పరిచర్య చేయగలిగితే, దేవుడు మెచ్చుకొని పని చేయగలిగితే లోకం చూడాల్సిన అవసరం లేదు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్తాను. దేవుడు నీకు తగిన మెప్పులను గ్రహించి ఒక దినాన ఖచ్చితంగా నీ ఆశలు నెరవేర్చి, నీ కోరికలు సంతృప్తి పరిచి తన కృపతో నింపుటకు ఆయన సమర్థుడు. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికి దయచేసి తన కృపను బలపరుచును గాక. నల్లవంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, సర్వాంతర్యామి నీకే స్తోత్రాలు. నీ కృపను మనం జ్ఞాపకం చేసుకుని, నీ మహిమను మనం బలపరిచి, అయా మనం స్థిరపరిచిన దేవా నీకే వందనాలు, స్తోత్రాలు. నీ కృపాక్షేమల చేత నడిపించి భద్రపరచుమని, అయా శాంతి, సమాధానం, ఆరోగ్యం, నెమ్మదిని దాయించి, అయా నీ బిడ్డలు ఎవరి అవసరాలని తీర్చండి ప్రభువా. అయా లోకానికి భయపడి నాయన ఇంట్లో దాక్కున్నారేమో, అయా లోకానికి భయపడి అంగీకరించలేకపోతున్నారేమో, అయా బయటకు రాగలిగిన ధైర్యాన్ని మీరు రాయించండి. అయ్యా నీ కొరకు గొప్ప సాధనాలుగా, సాక్షులుగా బిడ్డ బిడ్డలు వాడుతున్నాను ప్రభావిస్తాం. నేనే పని పొంది నీ కృపల బలపరచండి. అలాగే ప్రభా, ఇగో తండ్రి సన్నిధిలో అయ్యా, ఇగో తండ్రి లోకం మెప్పు కోసమే ప్రయత్నపడుతున్నామేమో, లోకం మెచ్చుకోవాలని ప్రయాసపడుతున్నామేమో, లోక మెప్పు కోసం, లోక ప్రయాస కొరకు, లోకంలో ప్రజలు మమ్మల్ని మెచ్చుకోవాలని కాదు నాయన, నీ వలన మేము మెప్పు పొందినట్లు నేను ప్రయాసపడటానికి సహాయం చేయండి. మీరే నీ కృప చేత ఆదరించుమా. నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరి కుటుంబంలో నీ పరలోక మహిమ, పరలోక దీవెన మెండుగా దయచేసి కృపను స్థిరపరచుమా. యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము మా పరమ తండ్రి. అందరికీ షలోమ్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా మంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలు భాగస్తులు కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం.
చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకదం మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.